హలో అండి, ఈరోజు మనము నెట్టు మగ్గం వర్క్ బ్లౌజ్కి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలి, దాన్ని ఎలా తిప్పుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కు వర్క్ సెంటర్ మార్క్ పెట్టేసుకొని, లైనింగ్కి కూడా సెంటర్ మార్క్ పెట్టేసుకొని, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బార్డర్ లైన్ ఉంటుంది కదా, అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఫస్ట్ స్టిచ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీది కుట్టు కూడా వేసేసుకొని దాన్ని తిప్పించుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వర్క్ ఎక్కడైతే ఉందో, నెట్ ఫ్యాబ్రిక్ ఎక్కడైతే ఉందో అదంతా వచ్చేసి మనం మార్కర్తోని ఒక చిన్న లైన్ డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకోవడం వల్ల మనకు నెట్ సైజ్ ఎంత ఉందనేది తెలుస్తుంది. అలా డ్రా చేసుకున్న తర్వాత మనం క్లాత్ మీద ట్యాప్ చేసి దాని మీద ప్రింట్ పడింది చూడండి ఎక్కడి వరకు అని, దాని మీద మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత మనం ఖర్చు కోసం ఎంత అయితే అవసరమో అంత ఒక ½ ఇంచు పెట్టుకొని మిగతాదంతా కట్ చేసుకొని మూలల్లో ఎడ్జెస్ ఉంటాయి కదా, అక్కడ ఘాటు పెట్టేసుకొని అదంతా తిప్పించుకొని లైనింగ్ ఆ ½ ఇంచు మార్జిన్ ఉంది కదా, అక్కడ వరకు లైనింగ్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ తోటి మనకు చాలా ఈజీగా అయిపోతుంది. స్టిచ్చింగ్ అనేది ఈజీ మెథడ్ ఇది. ఇప్పుడు వచ్చేసి దానిపై లైనింగ్ చూసుకోవాలి ఒకసారి మనకి ఎంత వచ్చింది అనేసి. కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవాలి. ఆ రౌండింగ్ మొత్తము మనకు ఈ మిషన్ పాదం మగ్గం వర్క్ మీద పెడితే వర్క్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం హెమ్మింగ్ చేసుకోవాలి. 4 సైడ్స్ మొత్తము హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత మనకు మొత్తం కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలాగే రెండవ హ్యాండ్ కూడా చేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్ కూడా మనకు నెట్ మోడలే ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే పైన బార్డర్ ఉంది కదా, నెక్కు సెంటర్ మార్క్ పెట్టించుకొని ఏ వర్క్ అయినా సరే మనం జాయింట్ చేసినప్పుడు సెంటర్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత హై నెక్ ఎక్కడైతే ఉందో అదంతా 1 స్టిచ్ వేసేసుకోవాలి. ఇదంతా కూడా మనము సింగిల్ ఫుట్ పెట్టేసే కుట్టుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే అది కటింగ్ చేసుకొని మళ్ళీ ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత మీది కుట్టు ఓన్లీ లైనింగ్ మీద పడేటట్టు మీది కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి ఏ విధంగా అయితే చేసామో సేమ్ ప్రాసెస్ దీనికి కూడా మనకు ఎక్కడైతే నెట్ వచ్చిందో ఆ లైన్ మొత్తము మార్కర్తోని ఒక లైన్ డ్రా చేసుకోండి. అలా డ్రా చేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ దాని మీద పెట్టేసి మనం వర్క్ మీద ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేస్తే మనం గీసుకున్న మార్కింగ్ అనేది లైనింగ్ మీద పడుతుంది. అలా ప్రింట్ పడిన తర్వాత మనం మళ్ళీ మార్కర్తోన కరెక్ట్గా గీసుకొని ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం ½ ఇంచు ఖర్చు పెట్టుకొని మనం తీసుకున్న మార్కింగ్ ఉంది కదా, దాని నుంచి ½ ఇంచు ఖర్చు పెట్టుకొని మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్కి మూలలకు ఘాట్లు ఇచ్చేసి తర్వాత ఇది రౌండ్ నెక్ కాబట్టి మొత్తానికి ఘాట్లు ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత దాన్ని కూడా రౌండ్గా మడిచి కుట్టాలి. హ్యాండ్కి ఏ విధంగా అయితే మనం మడిచి కుట్టుకున్నామో నెక్కి కూడా అలాగే మడిచి కుట్టుకోవాలి. అలా మడిచి కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వర్క్ పైన పెట్టుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇదంతా కూడా మనం సూది దారం తీసుకొని
ఇలా మొత్తం నెక్ రౌండ్గా హెమ్మింగ్ వేసేసుకోవాలి నీట్గా. వేసుకున్న తర్వాత చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.